హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను సౌత్ గోవాకి వచ్చిన. సౌత్ గోవాలో మనం ఫస్ట్ చూసే బీచ్ కోల్వా బీచ్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే, ఎంట్రన్స్ పాయింట్ ఇలా కనిపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్, అండ్ ఇక్కడ ఈ రైట్ సైడ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా పార్కింగ్ ప్లేస్. ఎండ మాత్రం అదిరిపోతుంది, మామూలుగా లేదు ఈరోజు ఎండ. ఫుల్ అంటే ఫుల్ ఎండ. మార్నింగ్ ఇంటి నుండి బయలుదేరేటప్పటి నుంచి ఒక సౌత్ గోవాలో ఎంటర్ అయ్యేదాకా వర్షం పడుతూనే ఉంది. దాని తర్వాత ఇంకా సౌత్ గోవాలో ఎంటర్ అయిన తర్వాత అసలు వర్షమే లేదు. ఇక్కడ చూస్తేనేమో సమ్మర్ సమ్మర్. గాయ్స్, సౌత్ గోవాలో అన్ని బీచెస్ క్లీన్గా అయినా నీట్గా ఉంటాయి, చాలా కామ్గా ఉంటాయి కూడా. బట్ ఈ మాన్సూన్ సీజన్లో కూడా చూడండి ఎంత నీట్గా, ప్లస్ చాలా కామ్గా అనమాట, చాలా పీస్ఫుల్గా అనమాట. అందుకే సౌత్ గోవా అనేది పీస్ఫుల్కి ద బెస్ట్ అనమాట. ఇక్కడ ఈ కోల్వా బీచ్ ఉంది కదా, ఈ కోల్వా బీచ్ అసలు వర్షం వచ్చినట్టు కూడా అనిపిస్తలేదు అనమాట. అంత బాగుంది. యాక్చువల్గా వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, సముద్రం వాటర్ కూడా, సీ వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఏం లేదనమాట. అది రైనీ సీజన్లో కూడా కోల్వా బీచ్ ఈరోజు ఎక్సలెంట్ అనమాట. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది ఈరోజు. షార్ట్స్ రెండు మాత్రమే ఉన్నాయి. ఓకేనా, నార్మల్ టైంలో అయితే షార్ట్స్ ఉంటాయి, ప్రజెంట్గా అయితే రెండు ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్ అయితే ప్రజెంట్గా ఏవి ఉండవు. ఓకేనా, రైనీ సీజన్లో ఓకేనా అప్డేట్ చేయరు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇది మర్గావ్
సిటీ ఉంటుంది కదా, మర్గావ్ సిటీ నుండి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, పనాజీ నుంచి మీకు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అయితే